హలో ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B2B Vlogs. ఈ రోజు మనం మురుదేశ్వర్ లో చాలా ఫేమస్ అయిన శివ టెంపుల్ అండ్ శివ స్టాట్యూ, అలాగే మురుదేశ్వర్ బీచ్ అండ్ మార్కెట్ ని చూసేద్దాం. మురుదేశ్వర్ లో డే 2 ఎలా జరిగిందో ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం. డే 1 మొత్తం మనం మురుదేశ్వర్ టు గోకర్ణ తిరిగేసామండి. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి మన లాస్ట్ వీడియోని అయితే చూసేయండి. హోటల్ నుండి వాకబుల్ డిస్టెన్స్ అని ఆల్రెడీ చెప్పా కదా, సో రెడీ అయిపోయి బై వాకే స్టార్ట్ అయ్యాం టెంపుల్ కి. దారిలోనే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. మురుదేశ్వర్ లో మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ అన్ని ఒకే ఏరియాలో ఉంటాయండి. ఒకటే రోడ్, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఈ మెయిన్ రోడ్ మీదనే మనకు అన్ని ఉంటాయి. స్కూల్స్, పోలీస్ స్టేషన్, బస్ స్టాప్ అండ్ చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. టెంపుల్ బయటే ఒక ఫిష్ మార్కెట్ కూడా మనం చూడొచ్చు. టెంపుల్ బయటనే చాలా పార్కింగ్ ఏరియా మనకు అవైలబుల్ గా ఉంటుంది. 2 రోడ్స్ ఉన్నాయి, 1 వేనే యూజ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ ఏరియా మొత్తం అరేబియన్ సీ ఒడ్డున ఉంటుంది. ఏరియల్ వ్యూ అండ్ చుట్టుప్రక్కల వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. టెంపుల్ గోపురం మనకు చాలా దూరం నుండే కనిపిస్తుంది. దగ్గరికి వచ్చేసరికి మనకు ఒక సైడ్ న బీచ్ అండ్ వేరే సైడ్ మొత్తం ఫిషింగ్ బోట్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ మనం గోపురంకు లెఫ్ట్ సైడ్ లో ఒక చెప్పుల స్టాండ్ ఉంది. మనం చెప్పులు అక్కడ పెట్టేసి లోపలికి వెళ్దాం. గోపురంకు బ్యాక్ సైడ్ న మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఈ మురుదేశ్వర్ టెంపుల్ లో కూడా ఆత్మలింగం ఉంది అని భావిస్తారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, గోకర్ణ టెంపుల్ ది మెయిన్ ఆత్మలింగం. ఎక్కడ ఆత్మలింగం తాలూకా పార్ట్ ఉన్నట్లుగా భావిస్తారు. ఈ రాజగోపురం చూస్తున్నారుగా, దీనిని 2008 లో కన్స్ట్రక్ట్ చేశారు. 20 ఫ్లోర్స్ ఉన్న ఈ రాజగోపురంకు ఎంట్రన్స్ లో 2 ఎలిఫెంట్స్ అండ్ గోపురం పైకి ఎక్కి చూడటానికి వీలుగా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ మనం దేవుని దర్శనం చేసుకుని వచ్చాక గోపురం పైకి వెళ్దాం. ఈ మురుదేశ్వర్ టెంపుల్ మొత్తం కంటుక అనే హిల్ మీద కట్టారు. ఈ హిల్ చుట్టూ 3 సైడ్స్ అంతా సముద్రమే ఉంటుంది. ప్రెసెంట్ గోపురం చుట్టూ ఏదో పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు, సో కొంచెం ఇలా ఐరన్ పోల్స్ పెట్టేశారు. గోపురం యాక్చువల్ వ్యూ అయితే మనం మిస్ అవుతున్నాం ఈ ఐరన్ పోల్స్ వలన. గోపురం మధ్యలో నుండే మెయిన్ టెంపుల్ కి వే ఉంటుంది. త్వరగా వెళ్లి మురుదేశ్వర స్వామి వారిని దర్శించుకుందామా? టెంపుల్ కి డ్రెస్ కోడ్ విషయానికి వస్తే పర్టిక్యులర్ గా ఏం లేదు, జీన్స్ కూడా ఎలో చేస్తున్నారు. కాళ్ళు కడుక్కొని మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. వెళ్లే ముందు టెంపుల్ బయట నుండి బ్యూటిఫుల్ అరేబియన్ సీని మనం చూడొచ్చు. వ్యూ అయితే ఆసమ్ గా ఉంటుంది. ఇదే మెయిన్ మురుదేశ్వర స్వామి వారి టెంపుల్ కి వే అండ్ ఎంట్రన్స్ ద్వారం. మెయిన్ టెంపుల్ లో వీడియో ఎలో చేయరు, సో దేవుణ్ణి మనం చూపించలేదు, కానీ ఇలా ఉంటారు. టెంపుల్ బ్యాక్ సైడ్ న ఒక 2 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ న మనం బిగ్ శివ స్టాట్యూ చూడొచ్చు. శివ స్టాట్యూ కి దారి బయట నుండి ఉంటుంది, సో బయటకు వెళ్లి స్టాట్యూ దగ్గరికి వెళ్ళాలి. మురుదేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మనం ఈ రాజగోపురం పైకి వెళ్లి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ 2 లిఫ్ట్స్ ఉన్నాయి పైకి వెళ్ళటానికి. పర్ పర్సన్ 20 రూపీస్. పిల్లలకి అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. 18th ఫ్లోర్ వరకు మనల్ని తీసుకువెళ్తారు. టైం లిమిట్ ఏం లేదు, ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. లిఫ్ట్ కి ఆపోజిట్ లో మనకు ప్రసాదం కౌంటర్స్ అండ్ సేవా కౌంటర్స్ అవైలబుల్ ఉంటాయి. చిన్న క్యూ ఉంది. ఒకేసారి అందరినీ ఎక్కించకుండా 6 మెంబర్స్ ని ఒకసారి తీసుకువెళ్తున్నారు. 18th ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ పైన 4 సైడ్స్ న 4 విండోస్ ఉన్నాయి. 4 విండోస్ నుండి మనం 4 సైడ్స్ మురుదేశ్వర్ ఏరియల్ వ్యూ మనం చూడొచ్చు. 3 సైడ్స్ మొత్తం బ్యూటిఫుల్ అరేబియన్ సీ కనిపిస్తుంది. 1 సైడ్ మాత్రం మురుదేశ్వర్ విలేజ్ మొత్తం ఏరియల్ వ్యూ ని మనం చూడొచ్చు. అండ్ ఒక సైడ్ విండో నుండి బిగ్ శివ స్టాట్యూని కూడా చూడొచ్చు. ఇదంతా మురుదేశ్వర్ విలేజ్ ఏరియల్ వ్యూ. పైనుండి చూడండి ఎంత గ్రీనరీగా ఉందో కదా ఈ విలేజ్. ఒక పెద్ద రూమ్ లా ఉంటుంది పైన. మధ్యలో స్టెప్స్ అండ్ చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. 4 సైడ్ నుండి వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ న ఉన్న అరేబియన్ సీ అండ్ శివ స్టాట్యూ అయితే ఇంకా చాలా బాగుంది. పై నుండి శివ స్టాట్యూ అండ్ సరౌండింగ్ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి విండో దగ్గర కొంచెం క్రౌడ్ ఉంటుంది, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఏరియల్ వ్యూని మనం చూడొచ్చు. కొంచెం టైం స్పెండ్ చేశాక రిటర్న్ సేమ్ లిఫ్ట్ లో కిందకైతే స్టార్ట్ అయ్యాం. కిందకి వచ్చాక బ్యాక్ సైడ్ లో ఉన్న శివ స్టాట్యూ చూడలేదు కదా, సో ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అయ్యాం. బయటికి వచ్చి శివ స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాం. ప్రెసెంట్ సీజన్ కాబట్టి ఇక్కడ చాలా టూరిస్ట్ బస్సెస్ ఉన్నాయి. క్రౌడ్ కూడా బాగానే ఉంది. వచ్చే టూరిస్టుల కోసం ఒక రెస్టింగ్ హాల్ కూడా ఉంది ఇక్కడ. టెంపుల్ కి రైట్ సైడ్ లో ఒక హోటల్ ఉంది, నవీన్ బీచ్ రెస్టారెంట్. ఇదైతే ఏకంగా సముద్రం మీదనే కట్టేశారు ఫ్రెండ్స్. పక్కనే RNS రెసిడెన్సీ హౌసెస్ ని కూడా మనం చూడొచ్చు. ఫస్ట్ మనం ఈ హోటల్ లోనే రూమ్ చూసాం, కానీ సీజన్ కాబట్టి మాకు రూమ్స్ అయితే దొరకలేదు. హోటల్ అండ్ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ కలిసే ఉన్నాయి, అన్ని పక్క పక్కనే ఉన్నాయి. ఈ హోటల్ నుండి అయితే వ్యూని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్టాట్యూ దగ్గరికి వెళ్ళటానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. హాఫ్ స్టెప్స్ ఎక్కి వచ్చేసామండి. ఇక్కడ నుండి మన ఫేమస్ మురుదేశ్వర్ శివ స్టాట్యూ ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనం గోపురంకు బ్యాక్ సైడ్ న ఉన్నాం.
స్టాట్యూ చుట్టుపక్కల కొంచెం గార్డెన్ ఏరియా అండ్ కొన్ని ఐస్ క్రీమ్ షాప్స్ అయితే ఉన్నాయి. చుట్టూ ఉన్న పార్క్ ఏరియా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ శివ స్టాట్యూ ఒక్కటే కాదండి, ఒక పెద్ద నంది స్టాట్యూ అండ్ కింద ఏరియాలో ఒక గుహ కూడా ఉంది. ఈ శివ స్టాట్యూ 120 అడుగుల ఎత్తు ఉంటుంది. ఫైనల్లీ మనం స్టాట్యూ కింద ఏరియాకి అయితే చేరుకున్నామండి. స్టాట్యూ కింద ఏరియాలో ఒక టెంపుల్ అండ్ ఒక చిన్న గుహ ఉంది. ఆ గుహ పేరు వచ్చేసి భూ కైలాష్ అంట. కేవ్స్ లో ఏముందో చూసేద్దామా? ఈ కేవ్ ని చూడటానికి పర్ పర్సన్ 20 రూపీస్ టికెట్ కూడా ఉంది. ఈ గుహలో మనకు మెయిన్ గా రావణాసురుడు కైలాసంలో ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని ఎలా పొందారు అండ్ ఆత్మలింగం కోసం తన ప్రాణత్యాగం చేసిన విధానాన్ని చూపించారు. షార్ట్ గా ఇక్కడ ఉన్న స్టోరీ చెప్పాలి అంటే, రావణాసురుడు చాలా పెద్ద శివభక్తుడు. ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందుతారు. కానీ ఒక కండిషన్ మీద, ఆత్మలింగాన్ని ఒక్కసారి కూడా భూమి మీద పెట్టకూడదు. ఒకవేళ పెట్టినట్లయితే పర్మనెంట్ గా భూమి లోపలికి వెళ్ళిపోతుంది అని. ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చని తెలుసుకొని విష్ణుమూర్తి అండ్ లార్డ్ గణేష ఒక ఆవులు కాచే వారిలా వచ్చి ప్లాన్ చేసి రావణాసురుని ఎలా ఫూల్ చేసి ఆత్మలింగాన్ని దూరం చేశారు అన్నదే ఇక్కడ చూపించారు. ఆత్మలింగం భూమి లోపలికి వెళ్లిపోయే టైంలో రావణాసురుడు ఇలా బయటకు తీయడానికి ట్రై చేశారు. ఆ టైంలో ఆత్మలింగం తాలూకా పార్ట్స్ వేరే వేరే ప్లేసెస్ లో పడి పుణ్యక్షేత్రాలుగా వెలిసాయి. అవే ఇక్కడ మనం చూస్తున్న ప్లేసెస్ అండ్ అక్కడ ఉన్న టెంపుల్ స్ట్రక్చర్స్. గుహ లోపల స్టోరీ మొత్తం మనం విన్నాక బయటకైతే వచ్చేసాం. ఈ ఏరియాలో ఎంత టైం స్పెండ్ చేసినా అస్సలు టైం తెలియదండి. అంత పీస్ఫుల్ గా అండ్ సముద్రం మీద నుండి వచ్చే చల్ల గాలితో చాలా రిలాక్సింగ్ గా ఉంది ఏరియా అంతా. శివ స్టాట్యూ బయట నంది అండ్ చుట్టూ ఉన్న పార్క్ ఏరియాని మనం చూడొచ్చు. బ్యాక్ సైడ్ నుండి శివ స్టాట్యూ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్టాట్యూ బ్యాక్ సైడ్ మొత్తం అరేబియన్ సీనే ఉంటుంది. ఈ స్టాట్యూ వరల్డ్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ శివ స్టాట్యూ అని అంటారు. అండ్ స్టాట్యూ వెనుక వైపు ఏరియా మొత్తం ఒక చిన్న పార్క్ అండ్ మిగతా అంతా అరేబియన్ సీ. స్టాట్యూ ఏరియా అండ్ బయట చూసుకొని రిటర్న్ మనం కిందకి సేమ్ రూట్ లో వచ్చేసాం. బయటకు రాగానే డైరెక్ట్ గా బీచ్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇంకా టెంపుల్ బయట ఒక మార్కెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రెసెంట్ అక్కడికే వచ్చాం. లోకల్ మార్కెట్, జస్ట్ టెంట్స్ వేసుకొని అమ్ముతున్నారు. ఒక సైడ్ మొత్తం ఇలా ఫుడ్ స్టాల్స్ చూడొచ్చు, వేరే సైడ్ మొత్తం మార్కెట్. బీచ్ ఏరియా కదా, సో ఎక్కువగా ఈ స్టాల్స్ అన్నింటిలో సీ ఫుడ్ బాగా దొరుకుతుంది. అవే కాకుండా ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. మార్కెట్ మొత్తం గిఫ్ట్ ఐటమ్స్, పిల్లల టాయ్స్, లేడీస్ ఐటమ్స్ అండ్ కొన్ని బట్టల షాప్స్ మనం చూడొచ్చు. కొన్ని షాప్స్ లో కాస్ట్లు కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి, కానీ కొన్ని షాప్స్ లో మాత్రం చాలా ఎక్కువగా చెప్తున్నారు. టూరిస్ట్ ప్లేసెస్ లో ఏమైనా కొంచెం కాస్ట్లు ఎక్కువగానే ఉంటాయి కదా. ఒక సైడ్ న ఫిషింగ్ బోట్స్ అండ్ వేరే సైడ్ బీచ్ అని చెప్పా కదా, అదే ఇది మురుదేశ్వర్ బీచ్. ఈ బీచ్ ఏరియాలో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఎంట్రీ ఫీ 200 అంట. మనకు అసలే భయం, సో మనం ఏం ట్రై చేయలేదు. ఫైనల్ గా మురుదేశ్వర్ బీచ్ కి వచ్చేసామండి. బీచ్ నుండి టెంపుల్ అండ్ స్టాట్యూ అయితే ఆసమ్ లుక్, చాలా చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ డైరెక్ట్ గా బీచ్ లోపలి వరకు టూరిస్ట్ బస్సెస్ అయితే వచ్చేస్తున్నాయి. ప్రెసెంట్ చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఫొటోస్ తీసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. మన వెంట కూడా పడ్డారు తీసుకోమని. కాస్ట్ వచ్చేసి ఒక ఫోటో 50 రూపీసే అంట. సో మేము అండ్ మా ఫ్రెండ్స్ కూడా ట్రై చేసాం. చూద్దాం ఫొటోస్ ఎలా వస్తాయో. మురుదేశ్వర్ లో ఈ ఏరియా ఒక్కటే చూడాల్సిన ప్లేస్, వేరేగా ఏం లేవు. సో ఈ రోజు నైట్ కే మన ట్రైన్ ఉంది. మనం ఇక్కడ నుండి ఉడిపి వెళ్తున్నాం. వెళ్లే ముందు మీకు మురుదేశ్వర్ నైట్ వ్యూ కూడా చూపించాలి కదా, అది కూడా చూడండి. నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. హోటల్ దగ్గరే బైక్ కొంచెం సేపు రెంట్కి తీసుకొని అలా ఒక నైట్ రౌండ్కి అయితే వచ్చాం. నైట్ మురుదేశ్వర్ టెంపుల్ అండ్ సరౌండింగ్స్ ఎలా ఉంటాయో చూసేయాలి కదా మరి. సో నైట్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూనే మనం మన లగేజ్ తీసుకొని ఉడిపికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి ఉడిపి 1.5 hour జర్నీ అంతే. సో మన నెక్స్ట్ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం నెక్స్ట్ ఉడిపిలో కలుద్దాం. అంతవరకు మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.